వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి జీతాలను అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. అలాగే వాళ్ళకి 1వ తేదీనే జీతాలు వచ్చేలా మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి 1వ తేదీన జీతాలు, బిల్లులు సమర్పించిన వారికి జమ చేసిన ఆర్థిక శాఖ ఆదేశాలు అమలు చేసినట్లు సీఎంకు నివేదిక. వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులు ఆనందం అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. 1వ తేదీనే శాలరీ అంటూ చూసుకోవచ్చు. బిల్లులు సమర్పించిన వారికి జమ చేసిన ఆర్థిక శాఖ. అయితే మనకు ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి చాలామందికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి ఈ నెల 1వ తేదీన బుధవారం శాలరీలు జమ చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు అన్నమాట. గతంలో జీతాల చెల్లింపులో జరుగుతున్నటువంటి ఆలస్యం వల్ల ఈ వర్గాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తీవ్రంగా పరిగణించిన సీఎం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 1వ తేదీన వేతనాలు అందాలని ఇటీవల అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జాప్యం జరగకుండా ఉండడానికి గాను ప్రతి నెల 25వ తేదీ లోపే జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని స్పష్టం చేసింది. నెల చివరి పనిదినం నాటికే అన్ని రకాల ఆడిట్ ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా ఈ ఆదేశాల అమలు తీరుపై సీఎం బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించగా, బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగుల ఖాతాలో బుధవారమే వేతనాలు విజయవంతంగా జమ చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. అలాగే మనకు ప్రభుత్వం తాజా నిర్ణయంతో వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులు హర్షతి రేఖలు వ్యక్తమవుతున్నాయంటూ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకైతే ఇప్పటి నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే మిగతా వాళ్ళకైతే కంప్లీట్గా 1వ తేదీనే ఇప్పటి నుంచి డబ్బులు జమ చేయాలని సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేశారనమాట. ఇప్పటి నుంచి మనకు కంప్లీట్గా ప్రతి నెల 1వ తేదీనే మీ యొక్క జీతాలు అయితే జమ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సొసైటీలు, యూనివర్సిటీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న చాలామంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి 1వ తేదీన జీతాలు జమ చేయాలని సీఎం అయితే లేఖ రాయడం జరిగింది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది అన్నమాట. అందరికీ మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.